నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం అనే కన్నా రాజకీయ నాయకుల కోసం, ఒక లీడర్ కోసం మీరు చాలామంది చాలా రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు. దేనికంటే పార్టీకి సేవలు చేస్తుంటారు, అలాగే మీరు ప్రజలకు కూడా సేవలు చేస్తుంటారు. కానీ మీ యొక్క గెలుపు అనివార్యమవుతుంది. ఎవరో వచ్చి మీరు చేసే పని మీ ఊరిలో మీకు అగెనిస్ట్గా చాలా తొందరగా ఎదిగిపోతూ ఉంటారు. అది మీలోని నష్టం మాత్రమే. ఎందుకంటే మీలో కొన్ని నంబర్స్ ప్రభావము, మొబైల్ నంబర్స్ ప్రభావము, అలాగే మీకు ఒక ఆరా శక్తి లేకపోవడము, దాని వలన మీరు ఇలాంటి నెగటివ్ ప్రభావాలు, మీరు ఎంత మంచి చేసినా చెడు కిందికి తీసుకొస్తుంటుంది. ఈ రాజకీయంలో ఫుల్గా మీరు వెదగాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పే రెమెడీస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఊరిలో కావచ్చు, మీ యొక్క మండలానికి కావచ్చు, మీ యొక్క తాలూకు కావచ్చు, మీ యొక్క డిస్టిక్ కావచ్చు, మీరే నాయకులుగా, రాజకీయ నాయకులుగా, రాజా అంటే రాజు యొక్క లక్షణం అనేది ఆ రాజకీయంలోనే ఉంది. చూడండి, రాజకీయ నాయకుడిగా అంటే నేను తెలుసుకుంది ఒక దాంట్లోనే ఒక రాజసం అనేది ఉట్టిపడుతుంది. ఇది ఖచ్చితంగా మనందరికీ చాలా చాలా అవసరం. ఇవన్నీ తెలుసుకొనబోయే ముందు ఒక అఫర్మేషన్. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బు కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మనం రాజకీయం టాపిక్ తీసుకుంటున్నాం కాబట్టి, రాజకీయంలో నేను ఫలానా పదవి కావాలి, ఫలానా నేను ఇలా నుంచి వెదగాలి అనేది మీరు ఒక అఫర్మేషన్ రాసుకుంటే అది కూడా మీకు ఉపకరిస్తుంది. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. నేను దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గుడి కట్టించాలనుకుంటున్నాను. ఇక్కడ శ్రీశైలం రోడ్లో మీరు ఎవరైనా సరే కాంట్రిబ్యూషన్ కానీ, లేదంటే కనీసము 10 నుంచి 15 ఎకరాల వరకు స్థలం చూపించండి. అది ఎలాంటి జోన్లో ఉన్నా సరే అది నేను చేయించుకోగలుగుతాను. మొన్న గుడి గురించి నేను ఒక వీడియోలో చెప్తే ఒక వ్యక్తి ఫ్రీ మనీ అంట, ఫుల్ బిజినెస్ అంట, ఎవరన్నా పనికిరాని వెధవలు చేసిండొచ్చు. అలాంటి తప్పులు నాకు చేయాల్సిన అవసరం లేదు. దేవుడి పేరు చెప్పి నాకు మోసం చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను, వెల్ సెటిల్డ్గానే అయ్యాను. కొన్ని చిన్న చిన్న సమస్యలతో నెట్టుకుంటూ వస్తూనే ఉన్నాను. దీనివల్ల దేవుడి పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకం కాదు. నువ్వు దాన్ని మానుకుంటే మంచిది. ఎందుకంటే యూనివర్స్, మీరు ఎవరు చూడకున్నా కూడా నేను తప్పు చేసేది యూనివర్స్ చూస్తూనే ఉంటుంది. యూనివర్సు మనం అణువణువులో ఉంటుంది. ఈ అణువణువులో ఉన్నప్పుడు మనం ఏం తప్పు చేసినా, ఎవరు దండించకపోయినా యూనివర్స్ ఖచ్చితంగా దండిస్తుంది. అది ఎవరికైనా సరే, ఎలాంటి వ్యక్తికైనా సరే. నాకు మొన్న ఒక అతను బ్యాడ్ కామెంట్ పెట్టాడు, మళ్ళీ తర్వాత రోజు సారీ పెట్టాడు. ఎందుకు బాబు నాయనా అంటే, సార్ నేను మీకు బ్యాడ్ కామెంట్ పెట్టాను కదా, అందుకే సారీ చెప్తున్నా అన్నాడు. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎందుకు, సారీలు చెప్పుకోవడం ఎందుకు? సారీ అంటే ఎంత పెద్ద పదమో తెలుసా? నిన్ను నువ్వు ఇలా అర్పించుకున్నట్లు. దయచేసి తప్పులు చేయొద్దు. మనం సారీ చెప్పించుకునే సారీ చెప్పే నిన్ను నువ్వు లొంగ తీసుకోవద్దు. ఫస్ట్ ఇలా ఉండండి. నేను చేసే వీడియోలు కూడా మీరందరూ ఇలా ఉండాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అని నేను చెప్తూనే ఉంటాను మీకు.
అలాగే ఉండాలి. చూద్దాం ఈరోజు రాజకీయ నాయకులుగా ఎదగాలంటే మనకు కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ఏంటి? అసలు మీరు ఒక చిన్న సర్పంచ్ కావాలనుకున్నారు, ఒక సర్పంచ్ గురించి తీసుకుందాం. ఎమ్మెల్యే, మినిస్టర్స్ తర్వాత ఆ సర్పంచ్ నుంచే ఎదిగిన వాళ్ళు మన కేసీఆర్ గారి నుంచి చిన్న పదవుల నుంచి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవేంద్ర గౌడ్ గారి నుంచి అందరూ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి రాజులాగా మనకు ఉండాలి. 1/10/1928. ఇది డెస్టినీలో వచ్చినా సరే, డైరెక్ట్ వచ్చినా సరే, ఈ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే చాలా మంది రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు, ముఖ్యమంత్రులుగా వెళ్తున్నారు. కానీ చిన్న చిన్న రెమెడీస్ వలన ఈ డేట్ ఆఫ్ బర్తే రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు రాహుల్ గాంధీ గారిది 19 డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఎన్టీఆర్ గారిది 28 ఉంది, తర్వాత పివి నరసింహారావు గారిది 28 ఉంది, చాలామంది ఉన్నాయి. కానీ 1 అనేది రాజు యొక్క నంబరు, సూర్యుడి నంబర్ అంటాం. సరే, ఓకే, అది ఒక భాగం అనుకోండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మనము ఈ రాజకీయం నంబర్లో మనకు కొన్ని కావాలి. ఎలా క్వాలిటీస్ ఏముండాలి? ఒక సర్పంచ్కి నీ ఊరిలో కనీసం ఒక 1000 ఇల్లు ఉన్నాయనుకోండి, లేకపోతే సిటీలో ఒక కౌన్సిలర్ ఉన్నాడు, నీకు ఒక 2000 ఇల్లు ఉంటాయి. ఆ ఇళ్ళ బాగోగులు చూసుకుంటూ ఉండాలి. నువ్వు ఓడినా గెలిచినా నీకేం కావాలి? పోనీ నువ్వు అక్కడికి వెళ్ళకున్నా కూడా కనీసము వాళ్ళు వచ్చి నిన్ను అభ్యర్థించి నీతో మాట్లాడి నాకు ఇది కావాలి ఇది కావాలన్నప్పుడు వాళ్లకు నువ్వు చేసే సర్వీస్ ఉంటుంది చూడండి, అది త్వరగా చేసిస్తే నిన్ను ఎప్పటికీ మర్చిపోరు. నువ్వే వాళ్ళ నాయకుడివి. ఇప్పుడు జెడ్పీటీసీ దగ్గర నుంచి మన రేవంత్ రెడ్డి గారు చూశారు, మీరు జెడ్పీటీసీ మెంబర్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యారు. చూడండి, అంటే ఆయన ఎటువంటి సర్వీస్ చేయకుండానే ఇంత లెవెల్కి ఎదిగారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి. ఎందుకంటే ఇదంతా మీకు తెలియంది కాదు. కాకపోతే ఓన్లీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే నాయకులు కనపడతారని చెప్పేసి ప్రజల్లో ఒక అపోహ ఉంది. ఆ అపోహను తీసేయండి. మీరు మీ దగ్గరికి వచ్చి నాకు పలానా కావాలన్నప్పుడు ఆ వ్యక్తికి నువ్వు సర్వీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నిన్ను 100% గుర్తుపెట్టుకుంటాడు. అలాంటిదే నేను ఒక రియల్ ఈవెంట్స్ సంస్థను ఒకటి స్టార్ట్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరికి ఒక ఊరిలో ఒక నాయకుడి లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి నేను ఇది సేకరించి ఈ పని మీరు చేసి పెడితే కనుక ఖచ్చితంగా ఆ వ్యక్తి గుర్తుపెట్టుకుంటాడనే ఆ సంస్థను అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను త్వరలో. ఇప్పుడు మీరున్న ఏదైతే ఉందో ఇది మీరు చెయ్యండి. రైట్? వచ్చిన వ్యక్తికి సర్వీస్ చేయడమే ఒక రాజు పని. రాజు దగ్గరికి కొంతమంది వస్తారు పంచాయతీల కోసం, చాలామంది ఉంటారు. కానీ ఆ రాజు ఎలాంటి స్పాంటినియస్గా రెస్పాండ్ అవుతున్నాడు, మీకు ఎలా అనేది న్యాయం జరుగుతుంది అనేదే ప్రతి ఒక్కరు చూస్తారు. అది మీకు రావాలి మీ మనసులో, ఇక్కడ గుండెల్లో ఉండడం కాదు. రాజకీయ నాయకుడిని కావాలి, నేను ఒక పొలిటికల్ కావాలని మొత్తం ఫ్యామిలీని వదిలిపెట్టాలి. అన్ని రకాల సేవాభావంతో ఉండాలి. మెయిన్ ఈ సేవాభావంతో ఉండి ప్రజలకి ఎప్పుడైతే నువ్వు సహాయం చేస్తూ అవన్నీ చేస్తున్నావో ఆటోమేటిక్గా గవర్నమెంటే నీకు జీతం ఇస్తుంది, నీకు వచ్చే కాంట్రాక్ట్ వస్తాయి, అవన్నీ ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనకు ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. ఒక రాజకీయ నాయకుడికి ఒక మంచి మొబైల్ నంబర్. ఎలాంటి మొబైల్ నంబర్ ఉండాలి? టోటల్ 46. ఇది ఏ రాజకీయ నాయకుడైనా తీసుకోవచ్చు. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఒక డేట్ ఆఫ్ బర్త్, ఉదాహరణకి 46 టోటల్ వచ్చేసి ఈ డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళకి అవసరం లేదు కానీ తీసుకోవచ్చు. కానీ 46 అనేది హిస్టరీని క్రియేట్ చేసే నంబరు, చరిత్రను సృష్టించే నంబరు అంటాం. అంటే ఈ 46తో మీరు ఏం చేస్తారు? ఆ 46తో మంచి కమ్యూనికేటెడ్గా ఉండి జనాలతో ఒక క్రియేటివిటీ మైండ్తో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ
అవన్నీ కానీ తీర్చడానికి ముందుకొస్తారు. అంటే ఒక రాజు నంబర్, ఒక బిజినెస్లో ఉన్నా సరే, ఒక రాజకీయాల్లో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, ఒక జాబ్లో ఉన్నా సరే, కొంతమంది సేవతో మీరు ముందుకొచ్చి వాళ్ళకు ఒక ప్రాబ్లమ్స్ తీర్చడానికి ఈ మొబైల్ నంబర్ దోహదపడుతుంది. అలాగే మీ యొక్క మొబైల్ నంబర్లో కొంతమంది రాజకీయ నాయకుల మొబైల్ నంబర్లో 9 నంబర్స్ ఎక్కువ ఉంటాయి, అన్ని 9s ఉండొచ్చు. కానీ ఇలా ఉన్నప్పుడు మీకు జనాలతో కోపోద్రేకులు అవుతుంటారు. ఇలాంటి 9 నంబర్స్ లేకుండా చూసుకోండి. ఎక్కువ ఫ్యాన్సీ నంబర్ అనేది నాకు మొన్న ఇటీవల ఒక ఎమ్మెల్సీ గారి అబ్బాయికి ఒక నంబర్ ఇవ్వడానికని ఒక ఎమ్మెల్సీ గారు ఫోన్ చేశారు. మా అబ్బాయికి మంచి నంబర్ కావాలండి అన్నారు. 46 టోటల్ తీసుకోండి, చాలా బాగుంటుందండి, ఇట్లా ఆయన కూడా రాజకీయాల్లో మంచిగా ఎదుగుతారు, బాగుంటుంది, అసలు ఆయన ఎవరు ఇట్లా అని ఆయన అన్నారు. సరే ఓకే, నేను సరేనండి చేసిద్దామని చెప్పాను. అయితే చేద్దాం అనుకున్నాము. ఈలోపు 46 నంబర్ ఏదైతే ఉందో ఆల్ నంబర్స్ది నార్మల్ నంబర్స్ లాగే ఉంటాయి. లక్కీ నంబర్స్ ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి షోపుటప్తో ఉండడు. ఏమీ లేని వ్యక్తి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉన్నట్లు అన్నీ ఉన్న ఆకు ఎగరదు. అలాగే ఒక మంచి నంబర్ నేను ఇస్తే, ఇది నార్మల్ నంబర్ లాగా ఉంది, మాకొద్దు, మంచి నంబర్ ఇవ్వండి అన్నారు. నేను ఇవ్వనండి, అట్లా లేదు సార్ నా దగ్గర అని చెప్పాను. ఆయన వేరే దగ్గర చూసుకున్నట్టున్నారు, మళ్ళీ కాల్ చేయలేదు నాకు. అట్లానే ఇలాంటి నంబర్స్ ఒక 9తో స్టార్ట్ అవుతుంది, అన్ని 8లు ఉంటాయి, లేకపోతే అన్ని 6లు ఉంటాయి. ఇది మంచిది కాదు. ఒక గ్రహం మాత్రమే మీకు పనిచేస్తుంటుంది. అట్లా ఎక్కువ ఉంటే 1-2 గ్రహాలు మాత్రమే పనిచేస్తాయి. దానితో మీరు ఆ గ్రహంతోనే పీడించబడతారు. నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళలేనప్పుడు ఆ ప్రభావం మీ మీద పడి మీరు ప్రజలతో మమేకం లేకుండా, మీకు ఓట్లలో మీరు ఏదైతే మీరు ఒక పదవికి వేసిన నామినేషన్తో పాటు ఆ పదవిలో మీరు గెలుపొందే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకనే మీరు ఒక మంచి మొబైల్ నంబర్ పెట్టుకోండి. అలాగే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అది చెప్తాను. ఒకసారి మొబైల్ నంబర్లో మీకు రాజకీయ నాయకులకి సెకండ్ ప్లేస్లో 4-7 ఉంటే మీరు ప్రజలతో డిస్టర్బెన్స్లు ఏర్పడుతుంటారు. ఏం చేసినా కూడా నాకు ప్రజలతో దగ్గర కాలేకపోతున్నానే అనే ఒక ఫీలింగ్ అనేది మీకు ఏర్పడుతుంది, మీరు ఎంత పెద్ద నాయకుడు కావచ్చు. అలాగే 5th ప్లేస్లో 6th ప్లేస్లో కొంతమంది 9లు పెట్టుకుంటారు, కొంతమంది 8లు పెట్టుకుంటారు, కొంతమంది 7లు ఉంటాయి. ఇలాగా ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. ఇది మంచిది కాదు. కమ్యూనికేషన్ లెవెల్లో మీ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి, మీకు సంబంధించి ఎలాంటి కమ్యూనికేషన్ యొక్క నంబర్స్ ఉండాలి, అది చాలా అవసరం. అలాగే ఎండింగ్ నంబర్ చాలా అవసరము. ఎండింగ్ నంబరు చాలా చాలా అవసరం. మీరు కనుక మీ మొబైల్ నంబర్లో 0 ఉంటే, మీరు ఎంత చేసినా, ఎంత సేవ చేసినా, వాళ్ళకు అన్ని చేసినా కూడా మీరు వాళ్ళ మైండ్లలో 0. మీరు ఇలాగే 1 అనుకోండి, 1 ఉందనుకోండి, ఒకవేళ మీరు రాజకీయ నాయకుడు 1 ఉంటే, ఈ 1 ఏం చేస్తుంది, మీరు మంచి రాజకీయ నాయకుని ఎదిగిస్తుంది, అంత చేస్తుంది, చివరికి మీకు ఓట్లు పడవు. ఎందుకు పడవు అంటే, ఒకవేళ పడ్డా కూడా అవి ఎలా పడితే మీరే చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ డబ్బు నాశనం అనేది చాలా జరుగుతుంది. మీకు డబ్బు నష్టం, మీకు అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. మీరు వాడే మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఈ 1 నంబర్ లేకుండా చూసుకోండి, డబ్బు నష్టం జరుగుతుంది. మీరు ఒకవేళ గెలిచినా కూడా సరే, చాలా జాగ్రత్త. అలాగే 2 ఉంది, మీరు అందరికీ హామీలు ఇస్తారు కానీ నెరవేర్చలేరు. 3 ఉంది, ఆవేశం, హామీలు ఇస్తారు, అన్ని ఇస్తారు, అన్ని రకాలుగా ఇదవుతుంది కానీ నెరవేర్చలేరు, ఆవేశానికి పోతారు. ఈ ఆవేశం మంచిది కాదు. అలాగే 4 ఉంది, మీకు గనక 4 ఉంటే మీకు పనికిరాని డిస్టర్బెన్స్లు, ఎప్పుడు మీరు పంచాయతీలు, సెటిల్మెంట్లకే ఎక్కువ పరిమితం అవుతారు. మీ రాజకీయ నేపథ్యం పక్కన పడేసి ఈ సెటిల్మెంట్ల వ్యవహారంలోకి ఎక్కువ వెళ్తారు. వెళ్ళకండి, దయచేసి నంబర్ మార్చండి.
దీనివల్ల మీకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే 5 ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది జనాలందరితో. అందరికి కూడా మీరు అన్ని రకాలుగా మీరు సెటిల్స్ చేస్తారు, అన్ని రకాల కోరికలు తీరుస్తారు. ఎప్పటికీ మీరే రాజుగా ఉంటారు. ఒక 5 ఎండింగే కాదు, మిగతా నంబర్స్ కూడా బాగుండాలి. అలాగే 6 ఉంటుంది, వాళ్ళ కోరికలతో పాటు మీరు కూడా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేవి కూడా కొన్ని చేసి మీరు కూడా కంట్రోల్లో ఉండి చేసే పనులు చేస్తారు. అలాగే 7 ఉంది, మీకు రాజకీయాల్లో రాణించాలి, అంత బాగుండాలి, అన్ని రకాలుగా మనం చేసుకోవాలంటే ఈ నంబర్తో మీకు రాజకీయంలో మిమ్మల్ని ఎదగనియదు, సన్యాసంగా తీసుకెళ్తుంది. ఎవరి కోరికలు తీర్చకుండా ఏం తీర్చకుండా ఆధ్యాత్మిక భావనలతో మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక దాంట్లో గెలిచే ఉంటారు, గెలిపిస్తుంది 7. కానీ జనాలతో మమేకం లేకుండా ఎక్కువ మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇది చాలా డేంజరస్ మీకు, ఎందుకంటే నెక్స్ట్ 5 years మీరు గెలవలేరు ఇంకా, అది చూసుకోండి. నెక్స్ట్ 8 సేవాభావం ఎక్కువైపోతుంది మీకు, సేవలోనే ఎక్కువ మునుగుతారు, మన ఫ్యామిలీని పట్టించుకోరు, చాలా ఎదుగుతారు, గెలుస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ సేవాభావం ఎక్కువైపోయి ఫ్యామిలీ పరంగా మీరు ముందుకెళ్ళలేరు. జాగ్రత్త. అందరితో బాగుంటుంది కానీ మీరు మాత్రం మనీ పర్పస్లో ఎదగలేరు. మనీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందరికీ మీరు అన్ని సలహాలు ఇస్తారు, అన్ని తీరుస్తారు, అంతా బాగుంటుంది కానీ మనీ పరంగా మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. 9 అండి, ఇంకా ఆల్రెడీ చెప్పాను 9 గురించి. ఎక్కువ 9లు ఉంటే ప్రాబ్లం జరుగుతుందని చెప్పాను, ఇది మాత్రం మంచిది కాదు. 9 ఎండింగ్ మాత్రం ఉండొద్దు. ఎక్కువ 9లు మొబైల్ నంబర్ రాజకీయ నాయకులకు అస్సలు ఉండొద్దు. ఉంటే గనక వాళ్ళు ప్రజలతో మమేకం కాకుండా వీళ్ళకు గర్వం అనేది ఎక్కువ ఏర్పడుతుంది. మీరు దయచేసి ఇలాంటి నంబర్స్ ఉంటే తీసేసుకోండి రాజకీయ నాయకుల్లో మీరు ఎలా ఉన్నా కూడా. ఎందుకంటే మనం రాజకీయాల్లో ఎదగాలి అంటే ఏ లెవెల్కి ఎదగాలన్నా కూడా, ఆఖరికి ప్రధానమంత్రి లెవెల్కి ఎదగాలన్నా కూడా మంచి నంబర్స్. ఇది ఓన్లీ మొబైల్ నెంబర్ గురించి చెప్పాను. ఈ నంబర్స్తో మీరు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇలాంటి శకునాలే మీకు వస్తాయి, ఇలాంటి ప్రభావమే మీకు ఉంటుంది. అలాగే మనకు ఒక మెడిటేషన్ రూట్లో మీ అందరు చూస్తూ ఉంటారు ఆరా లెవెల్. ఈ ఆరా లెవెల్ లేకపోతే ఈ నంబర్ అంతా బాగున్నా కూడా మీకు మొత్తము స్ట్రెస్ లెవెల్స్ ఏర్పడి ఇబ్బంది పడి టెన్షన్ పడి నాకు ఏది వద్దన్న కిందికి తీసుకెళ్తుంది. ఆరా లెవెల్ కూడా క్రియేట్ చేసుకోండి. ఈ ఆరా లెవెల్ చేసే పని ఏంటంటే మీకు సెట్ చక్రాలు, అంటే ఈ 7 చక్రాస్ అన్నీ కూడా మనకు యాక్టివేషన్ అయిపోతాయి. యాక్టివేషన్ అయినప్పుడు మనం ఏమి చేయాలి ఏం చేయకూడదు అన్నది ఈ చక్రాస్తో ఉంటుంది. ఇది చక్రాస్ ఆరా పవర్ ఏంటంటే ఆరోగ్యం అనుకోండి సింపుల్గా. ఈ ఆరోగ్యాన్ని మనకిచ్చేదే మన ఆరా పవరు, మనకు డబ్బునిచ్చేదే మన మొబైల్ నంబరు. మొబైల్ నంబర్ దయచేసి ఏదైతే కొత్తది తీసుకుంటారో అదే వాడండి, పాత నంబరు దయచేసి వాడకండి. వాడితే మాత్రము ఆ ఫలితాలే ఉంటాయి, మీరు తీసుకొని కూడా ఉపయోగం లేదు. దయచేసి కన్సల్టేషన్ తీసుకునేటప్పుడే నంబర్ తీసుకోవాలా లేదా, అసలు ఈ నంబర్స్ వలన మనకు ఉపయోగం ఉందా లేదా అని తీసుకోకండి. ఆవేశంగా కన్సల్టేషన్ తీసుకొని మీరు అనవసరంగా రెమెడీస్ చేసుకోకుండా ఇబ్బందుల పాలు కాకుండా ఉండండి. దయచేసి మీకు ఎలాంటి ఇదైనా సరే మ్యారేజ్ డేట్స్ బాగాలేకున్నా ఏది బాగాలేకున్నా కూడా చేసుకోండి. రాజకీయ నాయకులకు ముఖ్యంగా 1/1 కోడ్లో మీకు మ్యారేజ్ డేట్ కావాలి. ఆ మ్యారేజ్ డేటు ఏ టైంలో కావాలి ఏంటన్నది నా సమక్షంలో మీకు మ్యారేజ్ డేట్ జరుగుతుంది కాబట్టి 1/9/2025 రోజున సెప్టెంబర్ 1వ తారీఖున మనకు మ్యారేజ్ జరగబోతుంది. కాబట్టి విత్ అకామిడేషన్తో ఫుడ్ 2 డేస్కి నేను తీసుకున్న ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోండి. రాజకీయాల్లో ఖచ్చితంగా మనం ఎదగాలి అంటే చూసుకొని ఇవన్నీ మీరు సెట్ చేసుకోండి. మ్యారేజ్ డేటు, ఆరా పవర్, మొబైల్ నంబర్, ఈ 3 చాలా అవసరము రాజకీయ నాయకులకి. మీ లైఫ్లో మీరు చూడలేని విధంగా చూసుకుంటూ ముందుకెళ్తారు. హాయిగా మీ బిజినెస్లు కానీ మీరు కానీ ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ థ్యాంక్ యూ.